హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభిను. సో గైస్ ఈ రోజు వీడియో ఏంటి అంటే జేఎన్టీయూఏ అండ్ జేఎన్టీయూకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి చూద్దాం. నేను ఆల్రెడీ ఏయూ, జేఎన్టీయూకే, ఎంవిజిఆర్, జిఎంఆర్ఐటి, ఎస్ఆర్కేఆర్, విఆర్ సిద్ధార్థ, అనిట్స్, జీవీపీ ఇవన్నీ కాలేజ్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అని ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే కింద కామెంట్ సెక్షన్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ పోస్ట్ చేసి ఉంటాను. ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో అనేది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీ యొక్క బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ అయిపోతే యూ కెన్ క్లోజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు క్యాష్ ఏదైతే ఉందో క్యాష్ దానికి సంబంధించిన ర్యాంక్ ఓకేనా అలా రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మోస్ట్ పాసిబుల్లీ ఇది మీకు కౌన్సిలింగ్ సంబంధించిన టైంలో చాలా చాలా యూటిలైజ్ అవుతుంది కాబట్టి అస్సలు వేస్ట్ చేయొద్దు. ఓకేనా. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది సిఎస్సి సంబంధించింది అనమాట. జేఎన్టీఏ ఓకేనా, అనంతపురం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించింది. సో ఇక్కడ మీకు మొత్తం 11 మెంబర్స్ అలర్ట్ అయ్యారన్నమాట లాస్ట్ టైం. సో ఇక్కడ చూపిస్తాను ఒకసారి. సో ఇదిగోండి ఇది. ఓకేనా. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చూద్దాం. సో మొత్తం 8 మెంబర్స్ మాత్రమే అయ్యారు. సో వాళ్ళ యొక్క బెస్ట్ ర్యాంక్స్ అనేవి బేస్డ్ ఆన్ ది కేటగిరీ చూడండి ఒకసారి. అండ్ ఫైనలీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఓన్లీ 7 మెంబర్స్ మాత్రమే. వాటి యొక్క ర్యాంక్స్ అనేవి కూడా చాలా చాలా తక్కువ. ఒకవేళ మీకు ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం నియర్లీ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే మోస్ట్ పాసిబుల్లీ చాలా తక్కువ ర్యాంక్స్ వరకు మాత్రమే కన్సిడర్ చేస్తారు. లైక్ ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఒక 200 బిలో. ఒకవేళ మీరు ఓసీ అయితే అరౌండ్ 10 టు 20 అలా బిలో. ఓకేనా. సో అలా కన్సిడర్ చేస్తారు కాబట్టి చూసుకోండి. ఓకేనా. తర్వాత మెకానికల్. సో మెకానికల్ లో మొత్తం 11 మెంబర్స్ అనమాట. మీకు జస్ట్ స్క్రోల్ చేస్తాను. ఓకేనా. సో ఇది 11 మెంబర్స్. అండ్ కమింగ్ టు సివిల్. సివిల్ లో ఓన్లీ 7 మెంబర్స్ మాత్రమే. 298, 26, 3, 14, 130, 46, 56. నెక్స్ట్ కెమికల్. సో కెమికల్ లో మొత్తం 16 అనమాట. సో 16 మెంబర్స్. 75, 230, 309, 243, 310, 190, 108, 235, 113, 49, 253, 31, 134, 274, 316, 148. ఓకేనా. సో ఇది జేఎన్టీయూ అనంతపురం సంబంధించింది. ఒకసారి మీకు జేఎన్టీయూ విజయనగరం కూడా చూపిస్తాను. సో రెండు ఒకసారి మీకు క్లియర్ గా ఉంటది. ఇది జేఎన్టీయూవి. ఓకేనా. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి చూద్దాం. సో మొత్తం 15 అనమాట లాస్ట్ టైం అలర్ట్ అయిన స్టూడెంట్స్. ఇందులో 134, 117, 376 అది ఎస్సీ అనమాట. 233, 140, 719, 758, 2000, 2589, 1162, 78, 33, 305. ఇక్కడ మీకు బిలో 100 కానీ బిలో 50 కానీ ఉందంటే అది పక్కాగా ఓసీ అని అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా. సో ఇవి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చూద్దాం. సో ఇందులో 11 సీట్స్ అనమాట. జస్ట్ స్క్రోల్ చేస్తాను చూడండి. ఓకేనా. నెక్స్ట్ త్రిబుల్ ఈ. సో ఇందులో ఐటీ కూడా ఉంది. ఐటీ కూడా చూపిస్తాను మీకు. ఓకేనా. ఐటీ చూపిస్తాను. సో ఐటీలో 8 మెంబర్స్ మాత్రమే అలర్ట్ అయ్యారు లాస్ట్ టైం. ఒకవేళ మీకు పాసిబిలిటీ అనేది సిఎస్సిలో అవ్వకపోతే డెఫినెట్లీ దాని తర్వాత మీరు చూస్ చేసుకోవాల్సింది ఐటీ. ఒకవేళ మీరు బ్రాంచ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే అది మాత్రం బాగా కన్సిడర్ చేయండి. 17 మెంబర్స్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓకేనా. తర్వాత సివిల్. సో ఇందులో కెమికల్ అయితే లేదు. సో సివిల్లో మొత్తం 8 8 మాత్రమే. సో నేను ఏదైతే చెప్తున్న లిస్ట్ ఏదైతే ఉందో కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి నేను ఏది సరదాగా చెప్పట్లేదు. బట్ డెఫినెట్లీ ఇది మీకు వర్కౌట్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. లాస్ట్ టైం కూడా నేను ఇలా ప్లాన్ చేసి కట్ ఆఫ్ ర్యాంక్స్ అని మొత్తం డిస్కస్ చేసిన తర్వాతే మెయిన్ లిస్ట్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేశాను కాబట్టి చాలా చాలా క్రూషియల్ అయిందనమాట. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కూడా చాలా మంచి కాలేజ్లో సెలెక్ట్ అయ్యారు. సో కాబట్టి చెప్తున్నా. ఓకే. సో హోప్ మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఇంకేమైనా కాలేజ్ గురించి కావాలనుకుంటే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ డూ ఎ వీడియో ఫర్ దట్. ఓకేనా. సో ఒక్క కామెంట్ వచ్చినా సరే డెఫినెట్లీగా చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.